చంపేశాను. మర్డర్? మా అమ్మ నాన్నని చంపిన ముగ్గురిని చంపేశాను. మూడు మర్డర్స్ ఇప్పటికి టీవీలో లైవ్ కాన్సెప్ట్ చూసాం. ఇతను మర్డర్ చేయడం ప్రమోషన్ పట్టేశాం. అదిగా సార్ నేను చెప్పేది. రాజు రవి మీరు వెళ్ళి బాడీ రికార్డ్ చేయండి. అరగంటల్లో మీడియా మొత్తం ఇక్కడ ఉండాలి. అన్ని ఛానల్స్ లో మనమే రావాలి. మీ మేడం చూసి బ్యాడ్ అయిపోవాలి. అతను రాక్ స్టార్ సార్. నిజంగా మర్డర్ చేశాడు. చూడు అప్పుడే బుల్లెట్ ఫైర్ అయిన గన్లో ఎలా గరంగా ఉన్నాడు. సార్ ఎందుకైనా మంచిది బాడీ వచ్చిన తర్వాత మీడియాకి ఇన్ఫార్మ్ చేద్దాం సార్. బాడీ వచ్చాక టీవీలో నేను రాను. ఆ ఎస్పీ వస్తాడు. నేను టీ తాగుతూ టీవీ చూస్తాను. వెళ్ళి కాల్ చేయి. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. అందరికీ రాక్ స్టార్ గౌతమ్ एक अच्छा आदमी సెలబ్రిటీ, కానీ ఇక్కడ నుంచి అతను ఒక మర్డరర్, కిల్లర్. ఎవరు ఊహించని విధంగా ప్రముఖ రాక్ స్టార్ గౌతమ్ ఇప్పుడు హంతకుడయ్యాడు. హత్య గురించి తెలిసి షాక్ కి గురైన గౌతమ్ ఇప్పుడు జైలు వచ్చి లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మర్డర్ చేసి పారిపోతుంటే వెంటాడి గౌతమ్ ఈ హత్య చేయడానికి గల కారణాలే తన తల్లిదండ్రుల హత్యకి ప్రతీకారంగానే ఈ టాలెంటెడ్ ఇన్స్పెక్టర్ జాన్ బాషా చేసి పట్టుకున్నాడు. ఈ హత్యతో వెలుగులోకి వచ్చిన మరో రెండు హత్యల్లో ఒకటి పూణేలోను ఒకటి ఐర్లాండ్ లోను జరిగినట్టుగా పోలీసులు. ఈ విషయాన్ని అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో వేచి చూడాల్సింది. ఇది జాన్ బాషా సక్సెస్ కాదు. వెంకట్ సార్, అన్ని ఛానల్స్ రాక్ స్టార్ గౌతమ్ న్యూస్ రన్ చేస్తున్నాయి. మనం ఎందుకు రన్ చేయట్లేదు? సమీరా గౌతమ్ న్యూస్ హోల్డ్ లో పెట్టింది సార్. వేరీ సమీరా? న్యూస్ రూమ్ లో సార్. సమీరా? yes sir. రాక్ స్టార్ న్యూస్ హోల్డ్ ఎందుకు పెట్టావు? getting ready sir. వాట్స్ ద మ్యాటర్? టెల్ మీ. సే దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్ షూట్ చేశాను సార్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. విజువల్స్ మ్యాంగ్ ఎక్స్పోర్ట్ పెట్టారా? ఓకే మ్యామ్. బ్రేకింగ్ ప్లేట్స్ రెడీనా? రెడీ మ్యామ్. ఓకే, యాంకర్ పార్ట్ చదవగానే విజువల్స్ డైరెక్ట్ గా లైవ్ లో ప్లే అవ్వాలి. ఓకే 3 2 1 గో. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రముఖ రాక్ స్టార్ గౌతమ్ హత్య చేసినట్టుగా వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు జరిగిందేంటి? ఆ హత్య ఎలా జరిగింది? ఆ హత్యోదంతం మొత్తాన్ని ఐ న్యూస్ షూట్ చేసింది. ఎవరి ఊహకు అందని ఆ విజువల్స్ చూడు. తను ఎవరినో కొడుతున్నాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరో కొట్టినట్టు పడిపోయాడు, కానీ తన్నెవరూ కొట్టలేదు. అంతా తనొక్కడే. గాల్లో కొడుతున్నాడు, గాల్లో పడిపోతున్నాడు. ఎవరినో చంపాననుకొని పోలీసులకి లొంగిపోయాడు. తను చేయని హత్యకి గౌతమ్ని హంతకుడిని చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇలా ఎవరిని చంపకుండానే గౌతమ్ హంతకుడయ్యాడు. ఇది గౌతమ్ మర్డర్ మిస్టరీ. ఇది జరిగిన నిజం. గౌతమ్ ఇక్కడ డెడ్ బాడీ ఏం లేదు సార్. దాని వెనుక గల కారణాలేంటి? ఇది తేలాల్సిన చిక్కుముడి. దిస్ ఇస్ సమీరా సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. సార్
ఏమైందమ్మా? ఏమైంది చెప్పు. అమ్మా ఏమైంది? చెప్పేశారు. ఎక్కడ? ఇక్కడ మా అమ్మ చంపారు. ఇక్కడ మా నాన్న చంపారు. ఏ డ్రైవర్, ఇక్కడ ఏమన్నా మర్డర్ జరిగిందా? మట్రా అలాంటిది ఏం లేదే. ఎందుకు సార్ అలా అడిగారు? ఈ బాబు వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ చంపేశారని చెప్తున్నాడు. ఈ పిల్లోడు ఎప్పుడు అంతే సార్. ఇక్కడికి ఏ బస్సు వచ్చి ఆగినా వెంటనే ఎక్కేసి ఇక్కడ మా అమ్మని చంపారు, ఇక్కడ మా నాన్నని చంపారు అంటాడు సార్. వాడికి కొద్దిగా లూజ్ సార్, పట్టించుకోకండి. కొద్దిగా లూజ్ సార్, పట్టించుకోకండి. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో ఇంటిగ్రేషన్ డిసార్డర్ అంటారు. దిస్ ఈస్ అ నార్మల్ బ్రెయిన్, దిస్ ఇస్ గౌతమ్స్ బ్రెయిన్. మామూలు బ్రెయిన్ కన్నా గౌతమ్ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ 25% తక్కువ ఉంది. దిస్ కాజెస్ వెరీ సివియర్ న్యూరో సైకలాజికల్ అబ్నార్మాలిటీస్, అంటే గుర్తుపట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి వ్యక్తులు తమకేదైతే లేదో అది ఉన్నట్టు ఊహించుకుంటారు. గౌతమ్కి పాపం చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు కాబట్టి వాళ్ళు ఉన్నట్టు ఊహించుకున్నాడు. అది ఎప్పటికీ నిజం కాదు కాబట్టి వాళ్ళని ఎవరో ముగ్గురు చంపేసినట్టు, ఆ ముగ్గురు ఇతన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఊహించుకున్నాడు. దానికి ప్రతీకారంగా ఇతను వాళ్ళని చంపేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు. మొత్తానికి ఓ రివెంజ్ స్టోరీ క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కసారిగా ఇదంతా నిజం కాదని తెలిసాక బాగా డిస్టర్బ్ అయ్యాడు. మీరు కంగారు పడకండి, ఐల్ ట్రీట్ హిమ్, డోంట్ వరీ. హలో మిస్టర్ గౌతమ్, అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? Nervous? Anxious? Self-conscious? Afraid? Oh, angry. Okay, Gautam, ఇప్పుడు నేను నీ గతం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకే? మీ అమ్మగారు ఎలాగుంటారో తెలుసా? గౌతమ్, మీ మదర్ ఎలాగుంటారో తెలుసా? తెలీదు. మీ ఫాదర్ ఎలాగుంటారో తెలుసా? మీ మదరు ఫాదరు ఎలాగుంటారో తెలియదు కానీ వాళ్ళని ఎవరో చంపేశారు. పోనీ మీ అమ్మ నాన్నల పేర్లు తెలుసా? తెలీదు. చంపిన వాళ్ళ పేర్లు తెలుసా? తెలీదు. చంపిన వాళ్ళ పేర్లు తెలియదు కానీ వాళ్ళని నువ్వు చంపేశావు. గుడ్. సో ఎలా ఉంటారో తెలియని వాళ్ళని ఎలా ఉంటారో తెలిసిన వాళ్ళు చంపేశారనమాట. ఫ్యాంటాస్టిక్. నేను వాళ్ళని చంపింది నిజం కాకపోవచ్చు, కానీ వాళ్ళు మా అమ్మా నాన్నని చంపింది మాత్రం నిజం. ప్రతి పేషెంట్ ఇలాగే చెప్తాడు. ఏ పేషెంట్ కూడా అబద్ధం చెప్తున్నట్టు ఒప్పుకోడు కదా. ఇలాంటి కేసెస్ చాలా చూశాను. నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పడానికి నా దగ్గర ఈ మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. నీ దగ్గర ఏమున్నాయి? డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఇది నిజమా? ఆఫ్ కోర్స్, డామ్ ఇట్. ఎలా తెలుసు నీకు? నొప్పి, ఇట్ పెయిన్స్ మ్యాన్. ఆ నొప్పి నీకు ఇది నిజమని ఎలా చెప్పిందో, ఈ నొప్పి నాకు అది నిజమని చెప్పింది. ఏ నేను నిన్నెందుకు ఊహించుకోవట్లేదు? నిన్నెందుకు ఊహించుకోవట్లేదు? ఆ ముగ్గురిని ఎందుకు ఊహించుకుంటున్నాను? ఎందుకంటే ముగ్గురు మా అమ్మ నాన్న చంపేశారు. డాక్టర్, గౌతమ్ ఊహించుకునే లాంటి వ్యక్తి నిజ జీవితంలో ఉండే అవకాశం ఉందా? ఇంపాసిబుల్. ఒకవేళ ఉంటే? ఇంపాసిబుల్. హాయ్ సార్. మళ్ళీ వచ్చేయండి. ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ రావడం ఏంటి సార్? నేను ఇప్పుడే కదా వచ్చాను.
నేను సమీరాని. ఐ న్యూస్. మీ ఫుటేజ్ టీవీలో వేశాను. మీరు నా కెమెరా పగలగొట్టారు. గుర్తుందా?